హాయ్ అండి. ఈరోజు సాటర్డే కదా! సాటర్డే అనంగానే మనం ఎవరు ఎలిమినేషన్ అయితారు? ఏంటి? అసలుకి ఎన్ని ప్రోమోలొస్తాయి? తనుజ నిన్న గేమ్ ఆడి ఏమంటారు మన సెకండ్ ఫైనలిస్ట్ అయ్యి అయోధానికి వెళ్ళింది కదా! అక్కడ కన్ఫెషన్ రూమ్‌లో మాట్లాడింది కదా! తనుజని ఏమైనా అంటాడా? మరి మెచ్చుకుంటాడా లేదా? ఏమన్నా పొగడ్తలు వస్తాయా రావా? తనుజ అంత బాగా టాస్క్ ఆడింది కదా! అని తనుజ ఫ్యాన్సు, కళ్యాణ్‌కి ఏమైనా ఎలివేషన్స్ వస్తాయా అనేది కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా ఒక్కొక్కరు ఫ్యాన్స్ ఒక్కొక్క విధంగా ఎదురు చూస్తుంటారు. ఇందులో కూడా ముచ్చటగా 3 ప్రోమోలొచ్చినాయి. ఖచ్చితంగా ఏ ప్రోమో వచ్చినా కూడా తనుజకి ఖచ్చితంగా నెగటివిటీగా వచ్చే ఒక ప్రోమో ఖచ్చితంగా వదులుతాడు. అది కూడా ఎపిసోడ్‌కి 5, 6 గంటల ముందే వదిలేస్తాడు. అది కామన్ అయిపోయింది. ప్రతిసారి ప్రతిరోజు ఏదో ఒక ప్రోమో రావాల్సిందే. ఆడ ఖచ్చితంగా ఆ ప్రోమోలో తనుజ ఉండాల్సిందే అనేది బిగ్ బాస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఏది వాళ్ళ వాళ్ళ గేమ్ అన్నట్టు ఇది. వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసం అమ్మాయిని వాడేస్తున్నారని అర్థమైంది. ఈ సీజన్ మొత్తం వాడేసారు. లాస్ట్ ఎండింగ్ కూడా పిప్పి ఏమంటారు పిప్పి పిప్పి చేయడం అంటారు చూసినావా, అట్లా చేసేస్తున్నారని నాకు అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఈ ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. తర్వాత నెక్స్ట్ అప్డేట్స్ ఎవరు ఎలిమినేషన్ అయ్యారు, ఎప్పుడు ఈరోజు ఎవరు అవుతారు, రేపు ఎవరు అవుతారు, నెక్స్ట్ ఈరోజు ఎలాంటి టాస్క్లు ఆడిపించారు, ఏం జరగబోతుంది అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ప్లీజ్ దయచేసి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టించుకోండి ఫర్దర్ వీడియో కోసం. ఇప్పుడు వీడియో లెంత్ ఉందేమో అని చెప్పేసి అయితే ఆలోచించవకండి. జస్ట్ ఎంత లెంత్ అయితే కాకుండా చూసుకుంటా, దయచేసి చూడండి చివరి వరకు. ఇప్పుడు వచ్చేసి ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రోమోలో వచ్చేసి ఫన్ యాంగిల్ అంత అని అనుకున్నాం. ఈరోజు ఎవరిని కోపడను, ఎవరిని ఏం చేయను అన్నాడు. అన్నప్పుడు మనం ఏమనుకుంటాం, సరే మన ఇది అనుకుంటారు కదా కొంతమంది. ఇప్పుడు తనుజ ఫ్యాన్స్, తనుజ నిన్న అంత బాగా గేమ్లు ఆడి వచ్చేసింది కదా, టాప్ 5కి వచ్చేసింది కదా, అక్కడ డబ్బులు తీసుకోలేక తనుజని పొగుడతాడా లేదా అని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. మనం అలా ఎగ్జైట్మెంట్లో ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడ ఏం చేసిండు, ఫస్ట్ డిమాండ్ పవన్ లేపి రీతి వెళ్ళినాక మంచి హుషారున్నట్టుగా అందరితో మంచి కలివిడి అయిపోయినామంటే, అవును సార్ సూపర్ ఆడుతున్నా సార్ అంటే, రమ్య ఉంటే బాగుండు అని చెప్పేసి సంజన గారు రమ్య ఉంటే బాగుండు అంటుండు సార్ అని చెప్పేసి సంజన గారు కూడా జోక్ వేయడం జరిగింది. అక్కడి వరకు వచ్చేసింది, అంతే జోక్తోనే అయిపోయింది. సెకండ్ ప్రోమో వచ్చేసి ఏంటి, మీరు ఎవరు అంటే మీ బంధం ఎవరితో ఉంటుంది, నెక్స్ట్ ఎవరు వద్దనుకుంటారు అంటే ఎవరు వద్దనుకుంటారు అన్నట్టుగా పెట్టినాడు బంధం. మీరు బయటికి వెళ్ళినాక కూడా కలిసి ఉంటారా లేరా అని ప్రతి సీజన్లో పెడతారు కదా, ఎవరితో మీకు ఎవరితో కలిసి ఉండాలనుకుంటారు, ఎవరితో కలిసి ఉండొద్దు అనుకుంటారు అన్నట్టుగా ఏదో ఒకటి పెడతారు కదా. అలాంటిది గ్రీన్ ఓవర్కి రెడ్ ఓవర్కి ఎవరి వల్ల మీరు అట్టయ్యారు, ఎవరి వల్ల మీరు మంచి బాండింగ్ ఉందనుకుంటారు అని చెప్పేసి పెట్టేమన్నాడు. అక్కడ ఏంటి మన అదే ఫస్ట్ సంజన గారు లేచేసి, సంజన గారు తెలుసు కదా తనుజ నిన్న ఈ ఇమాన్యుల్తో అంత పెద్ద గొడవ అయినా కూడా ఆడ తనుజకి ప్రమేయం లేకపోయినా కూడా, తనుజ ప్రమేయం లేదు అసలు. సంజన గారు తీసేసే విషయంలో సంజన గారే పప్పులో కాలేస్తుందో అనిపిస్తుంది. కానీ సంజన గారి విషయంలో సంజన గారిని ఎక్కడా కానీ తీసేయాలని తనుజ అనుకోలేదు, తీసేస్తలేదు. కానీ ఆమె బ్రెయిన్లో అదే నాటకపోయింది. ఎవరైనా నామినేషన్ చేసి వదిలిపెట్టదు అన్నట్టు, పాము పగబట్టినట్టుగా పగబట్టుకొని కూర్చుంటుంది సంజన గారు. ఆ మైండ్లో ఎవరు ఇప్పుడు నిన్న అంటుండే ఏది ఇమాన్యుల్ అంటుండే లైవ్లో, సంజన గారు కనుక ఎవరైనా నామినేషన్ చేసినా సంజన గారిని ఏదైనా అన్నా కూడా ఆవిడంతేరా, ఆవిడంతే, వాళ్ళని ఏదో ఒకటి గిచ్చి వాళ్ళని రాచి రంపాల పెట్టే వరకు కూడా ఆమె పగ చల్లారదురా అని చెప్పేసి నిన్న ఇమాన్యుల్ బాధపడుతూ చెప్తుండే. సేమ్ అంతే తనుజ అన్నదని చెప్పేసి తనుజను మైండ్లో పెట్టేసుకొని ఏదో ఒకటి గిచ్చి ఏదో ఒకటి చేయాలని ఆలోచనతోనే ఉన్నది. తనుజకి రెడ్ ఇచ్చేసింది, ఈమెతో నాకు గొడవ అవుతుంది సార్ నిన్న మన చెప్పేసి ఇచ్చేసింది. తర్వాత వచ్చేసి గ్రీన్ వచ్చేసి ఇమాన్యుల్కి పెట్టేసింది. అది మనం నిన్నంత గొడవైనా కూడా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయాల్సిందే, అది పెడతాను మనం కూడా అనుకున్నాం, పెట్టేసింది. అట్లా ఒక్కొక్క తిరిగిన పెడుతురు అయిపోయింది. సెకండ్ ప్రోమో వచ్చేసింది. సెకండ్ ప్రోమో వచ్చిన తర్వాత సెకండ్ ప్రోమోలో తనుజ నువ్వు గ్రీన్ పెట్టాలంటే 5 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది, 5 లక్షలు ప్రైజ్ మనీ కట్ అవుతుంది అంటే, సార్ నాదైతే నా డబ్బులు అయితే పర్వాలేదు సార్, వేరే వాళ్ళకి అంటే నా డబ్బులనే ఉండకపోవచ్చు కానీ అది వేరే వాళ్ళ మనీ అయినాక ఎందుకు నేను వాడుకుంటా సార్ అంటే, వేరే వాళ్ళదని డిసైడ్ అయిపోయినావు, కప్పు వేరే వాళ్ళదని డిసైడ్ అయిపోయినావా అని అడిగిండు. ఒకవేళ అట్లనపోతే నీ డబ్బులేనా మరి కట్ చేసుకుని నువ్వు వాళ్ళ ఏది టాప్ 5కి వస్తే ఏమైందమ్మా అని ఉండొచ్చు. టాప్ 5కి వెళ్ళలే కదా డబ్బుల విషయంలో, డబ్బులు కట్ చేసుకుని నిన్ననే అన్నా, ఖచ్చితంగా డబ్బులు కట్ చేసుకొని టాప్ 5కి వస్తేందమ్మా అని ఉంటాడు. ఏ రకంగానైనా ఆమెను నెగిటివ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఆ మాట అని ఉంటాడని నేను అనుకున్నా. ఇప్పుడు అదే రకంగా ఈ పాదం ఇక్కడ నిలబెట్టిండు. ఇప్పుడు నువ్వు ఆ గ్రీన్ ఫ్లాగ్ ఇవ్వాలంటే 5 లక్షలు కట్ అవుతుంది అంటే, వేరే వాళ్ళ డబ్బులు నేను ఎలా కట్ చేయాలనుకుంటే, వేరే వాళ్ళంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయినావు నీ కప్పు కదా అని అన్నాడు. సరే ఒకవేళ నా డబ్బులే సార్ ఆయన నేను కట్ చేయాలనుకోవట్లేదు సార్ అంటే, నీ డబ్బులే నువ్వు డిసైడ్ అయిపోయినావు, నువ్వే విన్నారని డిసైడ్ అయిపోయినావు ఇట్లా అంటాడు. అంటే కాలికెత్తే మెడకేస్తే కాలికేస్తాడు అనేది అర్థమవుతుంది మనకు. ఎలాగో తనుజని ఏదో ఒకటి అనాల్సిందే, నాగార్జున గారు ఏదో ఒకటి అనాలనే ఉద్దేశంతోనే అనడం స్టార్ట్ చేస్తాడు. ఏదో ఒకటి అన్నా ఖచ్చితంగా నెగిటివ్ అనేది చేయాలి. అసలు గొడవ మెచ్చుకుంటాడు అనే వారం అయితే ఒకటి కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే తనుజని ఇక మెచ్చుకోలేడు. ఈ సీజన్ మొత్తంలో తనుజని మెచ్చుకున్న వారం అనేది
లేదు నాగార్జున గారు ఇంక మెచ్చుకోడు కూడా అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇవాళ ఈ రోజు రేపే ఇక అయిపోతుంది. ఇక మళ్ళీ ఆ వీకెండ్ వచ్చిన తర్వాత ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది తీసేసుకుంటూ వెళ్ళిపోతారు కదా, అది జరిగింది అన్నట్టు. అయితే నెక్స్ట్ తనుజ అనేసరికి తనుజ డబ్బుల గురించి మాట్లాడింది కదా, నా డబ్బులు అయితే బాగుంటే నీ డబ్బులు కావాలని డిసైడ్ అయినా అన్న తర్వాత ఎవరికి ఇస్తావు ఇయ్యి అని చెప్పిండే. చివరిలో వచ్చేసి సంజన గారికి రెడ్డి చేసింది. సంజన గారు నేను అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నానట్టు ఆమె గురించి, ఇట్లా మా నామినేషన్లో ఇది అది అని చెప్పేసి చెప్పుకున్నానట్టు. అది నామినేషన్లో అదే ఇమానియల్ చేసేసింది, నేను టాప్ 5లో ఉన్నా అని చెప్పేసి నన్ను ఇమానియల్ చేయలేదు, నన్ను చేసింది, ఆయన కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి. అంటే మళ్ళీ నువ్వు ఆమె చేసిన వాటికి నువ్వు పగబెట్టుకున్నావా, నిన్ను చేసిందని చెప్పి పగబెట్టుకున్నావా అని చెప్పేసి మళ్ళీ తనుజనే అనడం జరిగింది నాగార్జున గారు. అంటే ఆ రోజు తనుజని ఏది సంజన గారు నేను నామినేషన్ చేసిందని చెప్పేసి అదే పగ నీ మైండ్లో రన్ అవుతుందా అని చెప్పేసి తనుజని ఏదో ఒక డాట్ అయితే చేయాలి కదా, డాట్గా చేసుకుంటూ పోవాల్సిందే కాబట్టి ఆ మాట అన్నాడని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ ఆ డిస్కషన్ గురించి మాట్లాడతాడు. ఏం జరిగింది ఏంటిది అన్నది డిస్కషన్ అంతా చెప్పడం జరుగుతుంది, అది జరిగింది. నెక్స్ట్ ప్రోమో ఇప్పుడు వచ్చిన ఒక ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమోలో వచ్చేసి ఇక మీరు రిగ్రెట్గా ఫీల్ అయినటువంటి వారం ఇది, రిగ్రెట్గా ఫీల్ అయినటువంటి వారం అంటే అరే ఈ వారం ఇది చేసి ఉండాల్సింది కాదే, ఈ వారంలో ఇది చేయకుండా ఉండాల్సింది అనేది ఒకటి ఉంటుంది కదా, ఒక మనసులో ఉంటుంది కదా బాధ అనేది ఒకటి ఉంటుంది కదా, అరే నేను తప్పు చేసిన ఆ వారంలో నేను చేయకుండా ఉండాల్సింది అనుకున్న వారాన్ని గురించి ముద్ర వేయమని చెప్పి స్టాంప్ వేయమని చెప్పేసి దానికి రీజన్ చెప్పవని చెప్పేసి చెప్పడం జరిగింది. తనుజ వచ్చేసి 7th వీక్ నాకు భరణి గారు ఎలిమినేషన్ అవ్వడం, అంటే భరణి గారు నా ఎలిమినేషన్ అయినప్పుడు నేను తీసుకోలేకపోయినా సార్, నాకు బాధ అనిపించింది, నేను ఒంటరిదాన్ని అయిపోతానేమో అనే బాధ అయింది అని చెప్పేసి తనుజ చెప్పడం జరిగింది. అట్లా అనుకుంటే తనుజకు ఏ వారం ఉందా అని చూస్తే ఉండొచ్చు. అమ్మాయి దివ్యతోని గొడవ పెట్టుకున్న వారం ఉంది, అది ఆ వారం గొడవ పెట్టుకోకుండా ఉండాల్సింది సారా అని చెప్పాల్సింది ఉండే నాకు అనిపించింది. సరే అక్కడ అయితే తనుజ చెప్పాలనుకుంటే 2-3 వారాలు కూడా చెప్పుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు ఆ వారం అయితే చెప్పింది. ఎందుకంటే దివ్యతోని గొడవ పెట్టుకోకుండా ఉండాల్సింది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఏది మన బోటు ఉంది కదా, బోటు దాంట్లో వచ్చేసి పడవ మునిగి ఎవరు నీకు లేపుతారు ఎవరు ముంచుతారు అని చెప్పేసి అన్న వారంలో అందరు సేఫ్ గేమర్ అన్నారు అని చెప్పేసి నీకు ఇంతమంది సపోర్టింగ్ ఉంది అన్నది ఆ వారం కూడా అని గుర్తు చేసుకొని పెట్టవచ్చు. కానీ అన్ని వారాలు అని పెట్టాలనుకోలేదేమో ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ డాడీ వెళ్ళిపోతాడని చెప్పేసి అప్పుడు అనుకుంది కాబట్టి బాధపడింది. ఆ వారం తొందరగా ఎక్కువ ఎమోషన్ అయింది కాబట్టి అది ఉండాల్సింది కాకపోయేది అని అనుకుందేమో. ఎందుకంటే బయట బాండింగ్ అని బాగా పెట్టుకున్నావు కదమ్మా బాండింగ్, ఇప్పుడు ఎందుకని చెప్పేసి నెగిటివ్ అవుతుంది అనుకొని ఆ వారం గురించి చెప్పినట్టుగా అనిపిస్తుంది నాకు. 7th వీక్ అని చెప్పింది తనుజ వచ్చి 7th వీక్ అని చెప్పింది, ఆ వారం నేను ఫీల్ అయిన సార్ అని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి సంజన గారు వచ్చేసి 11th వీక్ రీతు చౌదరిని నానా మాటలు అన్నది కదా, ఏ ఆడపిల్లని కూడా అలా మాట్లాడరు అట్లాంటి మాటలు అనేసింది కాబట్టి ఇప్పుడు సంజన గారు కూడా అదే చెప్పింది, ఎవరిని ఏ ఆడపిల్లని కూడా అన్ని మాట్లాడలేదు, అన్ని మాటలన్నా తను నాకు సారీ చెప్పింది, నేను కూడా రీతుకు సారీ చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా సార్ రీతుకు సారీ చెప్తున్నా సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇమానియల్ వచ్చేసి 5th వీక్లో కళ్యాణ్ నామినేషన్ చేయి అని చెప్పేసి స్లిప్లు ఇచ్చిండు కదా, స్లిప్లు ఎవరు కళ్యాణ్ నామినేషన్ చేయి తనుజన్ అని చెప్పేసి స్లిప్లు ఇచ్చిండు కదా, అప్పుడు నేను తనుజన్ నామినేషన్ చేయని చెప్పేసి ఇయ్యలేదు సార్, వాడు చేస్తా అంటే ఇచ్చిన సార్ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అదొకటి. తర్వాత వచ్చేసి డెమన్ పవన్ వచ్చేసి రీతును బెడ్ పైన చూసినటువంటి వారం వచ్చేసి 6th వీక్ అని చెప్పేసి డెమన్ పవన్ నేను 6th వీక్లో రీతును అక్కడ తోయాల్సింది కదా సార్, తోసినప్పుడే కదా ముఖాల పైన కూర్చొని క్షమాపణ చెప్పిండు. రీతును అట్లా తోస్తే ముఖాల పైన కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించారు. అదే మన బూతుల స్టారు బూతి మాటలంటే ఆ బీప్ వర్డ్లను వేయలేదు, ప్లస్ ఆ అమ్మాయి మీదకి అంత అగ్రెసివ్గా వెళ్ళినా ఏమనలేదు, ఆ కుర్చీలన్నా కూడా ఏమనలేదు, సెల్యూట్ అని సెల్యూట్ చేయించుకున్నారు. ఆ బీపులు మాట్లాడినటువంటి స్టార్కు సెల్యూట్ చేసింది తప్ప ఏ వర్డ్ వేయలేదు, జనాలకి ఏది కూడా ప్రూఫ్ చేయలేదు. ఇలా చెప్పుకున్న పోతే చాలా ఉన్నాయి. ఆయన కన్నింగ్ నేచరు కన్నింగ్ గేమ్లో ఎక్కడ ఏది ప్లే చేయలేదు. పాపం డెమన్ పవన్ అయితే నిజంగా చెప్పాలంటే డెమన్ పవన్ తనుజ ఇద్దరినైతే ఏకదాటిగా తొక్కుకుంటూ వెళ్ళిరండి బిగ్ బాస్ టీం వాళ్ళు, వాళ్ళని ఎదగనీయకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోయారని అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆ వారంలో డెమన్ పవన్ అన్న ఈమె తనుజన ఇద్దరికి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా తిట్లు పడుతూనే ఉండేది, కోపాడుతూనే ఉండేది, అది జరిగింది అని నాకు అనిపించింది. డెమన్ పవన్కు చాలా అన్యాయం జరిగిందని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు వచ్చేసి 7th వీక్ అని పెట్టుకున్నాడు. ఎందుకంటే 7th వీక్లో ఆయనే కూడా బెడ్ టాస్క్ ఉంది కదా, బెడ్ టాస్క్లో మన శ్రీజన్ తోచినటువంటి టాస్క్ అతనికి నిజంగా చెప్పాలంటే అదే మైనస్ అయింది. ఆ వారమే ఎలిమినేషన్ అవ్వడం కూడా జరిగింది. 7th వీక్లోనే ఎలిమినేషన్ అయింది కదా, శ్రీజన్ బెడ్ పైన చూసినప్పుడు అదే వారం ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. కాబట్టి శ్రీజకు సారీ చెప్పడం జరిగింది. అప్పుడు చెప్తాను మళ్ళీ ఇప్పుడు చెప్తానని చెప్పేసి సారీ చెప్పడం జరిగింది. అది నేను ఫీల్ అవుతున్నా సార్ ఆ వారం అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ ఐ థింక్ నాకు తెలిసి 10th వీక్ పెట్టండి, ఇక్కడ కళ్యాణ్ అనుకుంటున్నా. 10th వీక్లో కళ్యాణ్ ఏంటంటే తనుజను క్యాప్టెన్ చేయకుండా ఆ మాట ఇచ్చి తప్పుకునే వారం ఉంది కదా దివ్య నిఖిత, ఆ వారం అని అనుకుంటాను. ఎందుకంటే స్టాంప్ 10th వీక్లో కనబడుతుంది కాబట్టి నేను కళ్యాణే పెట్టి ఉండొచ్చు అనుకుంటాను. ఎందుకంటే ఇంక అందరూ పెట్టేసారు, కళ్యాణే 10th వీక్ అయి ఉండొచ్చు. ఇక సుమనన్న ఏ వారం పెట్టాడు, సుమనన్నకు అంత ఫీల్ అయ్యే వారాలు అయితే ఏం లేకుండా ఉండొచ్చు. ఒకవేళ ఐ థింక్
సుమన్ అన్న కూడా 7th వీక్ అని పెట్టిండొచ్చు, ఎందుకంటే భరణి అన్న వెళ్ళిపోతుంటే నాకు బాధేసిందని చెప్పేసి పెట్టుండొచ్చా అనుకుంటాను, తెలీదు. సుమన్ అన్నది అయితే కనిపించలేదు, కానీ 7th మీద 2-3 స్టాంపు ముద్రలేదు కనబడతాయి. అది అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు, అసలు ఈరోజు ఏం జరిగిందని అనుకుంటారు అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక ఎలిమినేషన్ వచ్చేసి ఈరోజు అండ్ ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్షిప్ది వీడియో వేసేసిండు. ఫస్ట్ దాంట్లో ఫ్రెండ్షిప్ వీడియో వేసిండు కదా, ఫస్ట్ ప్రోమోలో వాళ్ళ ఫ్రెండ్షిప్ క్యూట్గా ఉంది, బాగుందని చెప్పేసి ఒక ఫ్రెండ్షిప్ వీడియో వేసిండు. చాలా నిజంగా చెప్పాలంటే ఈ సీజన్లో భరణి అన్నది సుమన్ అన్నది మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్, వాళ్ళిద్దరు ఎటు పోయినా వాళ్ళిద్దరు ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది. ఆ బాండింగ్ కూడా బాగా క్యూట్గా ఉంది చూడడానికి. అది వీడియో వేయడం జరిగింది కదా. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే వీళ్ళిద్దరు ఎలిమినేషన్ అవుతారు కాబట్టి. ఈ రోజు వచ్చేసి సాటర్డే వచ్చేసి సుమన్ అన్న ఎలిమినేషన్ అయింది. ఆల్రెడీ బజు కూడా ఇంటర్వ్యూ అయిందట, ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండట బస్సులో. చూడాలి, మనకు ఈరోజు నైటు 10:30కి షో అయిపోగానే మన బస్సు కూడా వస్తుంది అనుకుంటారు, మా టీవీలో వస్తుంది. ఇప్పుడు హాట్‌స్టార్లో మాత్రం రాదు, కానీ మా టీవీలో మాత్రం ఖచ్చితంగా వస్తుంది బస్సు కూడా అయిపోయింది సుమన్ అన్నది. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు రేపు ఎలిమినేషన్ అవుతారు, డబుల్ ఎలిమినేషన్ చెప్పింది కదా, రేపు భరణి గారు అవ్వడం జరుగుతుంది. భరణి గారు అవ్వడం పేరా అని కామెంట్ చేయండి. సుమన్ అన్న అయితే ఎక్స్పెక్ట్ చేసినాం, మనకు లాస్ట్ వీక్ వెళ్ళిపోవాల్సింది, రీతు వెళ్ళిపోయింది. ఈ వారం అయితే మరి భరణి అన్న వెళ్ళిపోవడం పేరా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వెళ్ళిపోవాల్సింది ఉండేనా అనేది కూడా కామెంట్ చేయండి. ఇదండి వీళ్ళు చేసిన తప్పులు ఏంటి అన్నది ఏం లేదు. సుమన్ అన్న అయితే ఏం తప్పులు చేయలేదు. భరణి గారు వచ్చేసి ఇంకా కొంచెం సేఫ్ గేమ్ ఆడిండు భరణి గారు అని అనిపించింది. నిన్న ఆడిన టాస్క్లో కూడా తనుజకు ఏదో ప్రేమతో బాండింగ్తో ఇచ్చినట్టుగా పాయింట్స్ ఇచ్చింది, కానీ అక్కడ మాట్లాడుకున్నది ఏంటి, సంజన గారిని టాప్ 5 పంపించేస్తే మనం ఎలిమినేషన్ అయితే మన డేంజర్ జోన్లో ఉంటామని చెప్పేసిండు. అక్కడ అది కూడా కొంచెం సేఫ్ అనిపించింది. జనాలకు కొంచెం ఆయన పైన ఉన్నటువంటి నమ్మకం కూడా కొంచెంగా పోయింది. నిన్న దాంతో కొంచెం పోవడం వల్ల ఓటింగ్ పడలేదేమో అని అనిపించింది. ఒకవేళ ఓటింగ్ పడినా కూడా ఇక టాప్ 5 ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. సంజన గారు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఎలిమినేషన్ అవుతా అని చెప్పేసి అన్నది. ఈ సీజన్ కొద్దిగా ఐపీఎల్ రావడానికి ఫస్ట్ 2 వారాలు సైలెంట్గా పడుకున్నటువంటి సీజన్ గుడ్డు దొంగతనంతో లేపింది కదా, ఆమె సీజన్లో ఉండకపోతే ఎట్లా అని చెప్పేసి సంజన గారిని పంపించారు. ఇక కామనర్స్ కోటలో ఇద్దరిని తీసుకొచ్చారు. ఆల్రెడీ టాప్ 1 టాప్ 2లో అబ్బాయి ఉన్నాడు కాబట్టి, ఎవరు బూతుల స్టార్ ఉన్నాడు కాబట్టి, కళ్యాణ్ అదే బీప్ స్టారు ఆయన ఉన్నాడు ఆల్రెడీ కామనర్ కోటలో. నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్ కూడా ఇంకా వచ్చి 9 మంది తీసుకొస్తే ఎవరిని కూడా ఉంచలేదు అంటారు అని చెప్పేసి డెమాన్ పవన్ కూడా ఓటింగ్ తక్కువనే ఉంది, కానీ ఉంచడం జరిగింది. డెమాన్ పవన్ టాప్ 5 ఉన్నాడు. అంటే ఈ సీజన్ వచ్చేసి టాప్ 5 కంటెస్టెంట్స్లో హౌస్లో ఉండబోతారు. ఇక మీరు ఇప్పుడు లిస్ట్ రాయండి, ఎవరికి కప్ వస్తే బాగుంటుంది, ఎవరు అంటే మీరు ఏ పొజిషన్లో ఎవరు ఉంటారు అనేది ఒక లిస్ట్ రాయండి. అదేవిధంగా ఈరోజు వచ్చేసి మన ఇమాన్యుయల్ సేవ్ అవ్వడం జరిగింది. తనుజ అక్కడ రిజెక్ట్ చేసేసింది కదా, 3 lakhs పెట్టేసి ప్రైజ్ మనీ పెట్టుకొని కష్టపడి గేమ్లు ఆడితే టాప్ 5లో పంపడట, కానీ ప్రైజ్ మనీ పెట్టుకొని కొనుక్కొని పోతే టాప్ 5లో పంపుతా అని సరికి నేను ఆడియన్స్కి అప్పచెప్తున్నా, నేను ఆడియన్స్ సేవ్ చేస్తే వెళ్తా లేకపోతే లేదని చెప్పేసి అన్నది. కాబట్టి నువ్వు అక్కడ రిజెక్ట్ చేసినావు అని చెప్పేసి ఇప్పుడు సెకండ్ ఫైనలిస్ట్గా ఇమాన్యుయల్, ఆడియన్స్ ఓట్లతో సేవ్ అయినటువంటి ఇమాన్యుయల్ను సెకండ్ ఫైనలిస్ట్గా పెట్టిండు. అంటే తనుజ ఈ ఆడియన్స్ ఓట్లతో సేవ్ అవ్వలేదా, మరి అక్కడ రిజెక్ట్ చేస్తే ఇక్కడ ఆడియన్స్ ఓట్లతో తనుజకి ఫస్ట్ నెంబర్ 1 పొజిషన్లో ఓటింగ్ పడుతుంది కదా. మరి ఇమాన్యుయల్ను ఎందుకు సేవ్ చేసిందంటే ముద్దుల కొడుకు కాబట్టి, ఎటాగో తనుజను తొక్కాలి కాబట్టి అలా చేసిందని నాకు అర్థమవుతుంది. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు సీక్వెన్స్ ప్రకారం ఎవరు ఏ పొజిషన్లో ఎలిమినేషన్ అవుతారు, కప్ ఓవర్ తీసుకుంటారు, రన్నర్ ఓవర్ అవుతారు, తర్వాత 3rd పొజిషన్ ఎవరు, 4th పొజిషన్ ఎవరు అనేది మీరు సీక్వెన్స్లో రాయండి. భరణి గారి ఎలిమినేషన్, సుమన్ అన్న ఎలిమినేషన్ పేరా రాయండి. ఇంకా నాగార్జున గారు కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు కానీ తనుజను టీఆర్పీ రేటింగ్ కోసము తొక్కుతారా లేదా, టార్గెట్ చేస్తున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు అప్డేట్. ఇంతకంటే ఇంకైతే ఏముండపో షోలో కొంతమంది సాంగ్స్ పాడడానికి వాళ్ళు కూడా వస్తున్నారు, స్టేజ్ పైనకి సాంగ్స్ పాడడం అవన్నీ చేస్తుంటారు. ఈరోజు లాగిచ్చేస్తారు షోను అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.